నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గోపీనాథపట్నం శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయ శిఖర ప్రతిష్ఠా పూజల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. ఇరవై 24వ వార్డు వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మల్లెపూడి జాయిబాబు ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన ప్రముఖులు. నందిబొమ్మ విఘ్నేశ్వర రామాలయానికి చేరుకున్న అయోధ్య అక్షింతలు. ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ నాయకులు. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం జరిపిన పూజల్లో డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, సౌదిని కుమారి దంపతులతో పాటు కొట్టు తాతాజీ దంపతులు పాల్గొన్నారు. గురువారం ఉదయం 8:55 స్వర్ణ కవచంతో కూడిన ఆలయ శిఖర ప్రతిష్టాపన జరుగుతుందని కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా పూజలు, హోమాలు నిర్వహించారు. వేద మంత్రాలు, మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలతో గోపీనాథపట్నంలోని ఈ దివ్యక్షేత్రంలో ఆధ్యాత్మికత నెలకొంది. ఎలా ఉండవు డిసెంబరు 27వ తారీఖు నుంచి గోపీనాథపట్నంలో శ్రీ సీతారాం భక్తాంజనేయ స్వామివారి ఆలయం పునర్నిర్మాణం చేసి మరి చాలా ఎంతో పూర్వకాలంలో రాజుల కాలంలో చేసిన ఆలయం లాగా రాతితోటి ఆలయాన్ని నిర్మాణం చేసి ఆంజనేయ స్వామివారిని భక్తాంజనేయ స్వామివారిని డిసెంబర్ 1వ తారీఖున ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అయిన తర్వాత స్వామివారికి కుంభాభిషేకం చేయవలసిన ఆలయానికి శిఖరం పెట్టి
ఆ శిఖరం పెట్టిన తర్వాత కుంభాభిషేకం చేయటం అన్నది ఆనవాయితీ. కుంభాభిషేకం చేయాలి. దీనికి సంబంధించి 19వ తారీఖు నుంచి దీనికి సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం కానీ హోమ ప్రక్రియలు కానీ వేదోక్తంగా పండితులు దీంట్లో అన్ని రకాలుగా ప్రావీణ్యత ఉన్న ఋత్విక్కులు ఈ కార్యక్రమాన్ని నిన్నటి నుంచి మొదలుపెట్టి ఈరోజు అన్ని రకాలుగా హోమాలన్నీ చేయటమే కాకుండా ఈ శిఖరానికి సంబంధించిన బంగారు కలశాన్ని దానికి పూజలు చేసి జలాదివాసం చేయించి ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి వాహనమైనటువంటి ఒంటె, మన ధ్వజస్తంభానికి ఉండవలసిన బలిహరణ పీఠం ఇవన్నీ కూడా రేపు ఉదయం 8:55 ఈ కలశ పైన ఉండే బంగారు కలశాన్ని అక్కడ పెట్టి ఈ కుంభాభిషేక కార్యక్రమం రేపు జరుగుతూ ఉంది. రేపు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని ఈ కుంభాభిషేక కార్యక్రమాన్ని తిలకించి మరి విశేషమైన స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈ గోపినాథపట్నం ప్రజలకి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి, ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా పెద్ద స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి శ్రీ భక్తాంజనేయ స్వామి వారి విశేషమైన ఆశీస్సులు పొందాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. భక్తులందరికీ కూడా భోజనం రూపంలో పెట్టడం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు, అలాగే ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. ఉంగుటూరు మండలంలో సుమారు 2.70 కోట్లతో నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం, మల్టీపర్పస్ హౌస్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల అధ్యక్షులు మరడా మంగారావు, ఏఎంసీ చైర్మన్ మరడా రమావతి, జడ్పీటీసీ కొరిపల్లి జయలక్ష్మి, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, పెనుగొండ బాలకృష్ణ, సర్పంచ్ బండారు సింధు, దంతుకుర్తి సత్యనారాయణ, పెనుగొండ సూర్యచంద్రరావు, సందక రాంబాబు, రొంగల వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే చేస్తానండి ఫోన్. ఎవరు బాల సౌకర్యం పురాతన ఎంట్రీ అవ్వండి. చూడు ఇప్పుడు రైట్. ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 3 సచివాలయాలు, 2 రైతు భరోసా కేంద్రాలు, 1 ఆరోగ్య కేంద్రం, అలాగే ఎంపీ ల్యాండ్స్ నుంచి సుమారు 6 లక్షల నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సుమారు ఎన్ని కలిసి 2,70,00,000 రూపాయలు విలువ చేసేటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతోటి ఏదైతే గ్రామంలో పరిపాలన గ్రామంలో కొనసాగాలనే గొప్ప ఉద్దేశంతో వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు అని పెట్టాలని చెప్పి ఆశించారు. అందులో భాగంగా అభివృద్ధి అనేది చేసి చూపించాలి కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధిలో భాగంగా ఈ రోజున గతంలో ఎక్కడో ఒక పంచాయతీ ఆఫీసు రైతు ఎక్కడ మాట్లాడుకోవాలంటే కనీసం
వసతులు లేని చోట చెట్ల కింద కూర్చుని పుట్ల కింద కూర్చుని మాట్లాడుకోవటం. అలా ఆరోగ్యం గురించి చూసుకుంటే మండలానికి 1-2 పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉంటాం. ఏదైనా వైద్యం కావాలంటే హాస్పిటల్కి అక్కడికి వెళ్ళాలంటే సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు ఉన్నటువంటి రోజుల నుంచి ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఏ గ్రామంలో ఈరోజు ఉంగుటూరు గ్రామంలో చూస్తే 2 సచివాలయాలు వచ్చినాయి. అంటే జనాభా ప్రాతిపదికన కూడా విడదీసి 5,000 జనాభా దాటితే 2, 10,000 దాటితే 3 సచివాలయాలు ఈ రకంగా ఏర్పాటు చేయడంలో భాగంగా ఇదే గ్రామంలో ఉంగుటూరు మండలం ఉంగుటూరు హెడ్ క్వార్టర్లో 2 సచివాలయాలు, 2 ఆర్బీకేలు, ఒక వెల్నెస్ సెంటర్లు 2 ఇవన్నీ కూడా ఈరోజు రావడం జరిగింది. మరి ఈ రోజున గ్రామంలో పరిపాలన ఏదైతే నవరత్నాల ద్వారా ముఖ్యమంత్రి గారు మరి ఆ కుటుంబాలకి మనం వచ్చిన తర్వాత ఏ పథకాలు అమలు చేస్తానని హామీలు ఇచ్చారో వాళ్ళ 99% హామీలని నెరవేర్చుకుంటూ సుమారు 5 సంవత్సరాలుగా 2,60,000 కోట్ల రూపాయలు డీపీటీ పద్ధతి ద్వారా ఒక బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం కానీ, రైతాంగానికి అలాగే విద్యకి వైద్యానికి పెద్దపీట వేయటం కానీ ఈరోజు చూస్తుంటే నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి వాళ్ళు ఇవాళ ధాన్యం ఎగుమతి చేస్తే 3-4 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో గవర్నమెంట్ ఏదైతే మద్దతు ధర ఇచ్చిందో 1 పైసా తగ్గకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసే విధానం కానీ, ఈ క్రాప్ చేయటం కానీ, ఏదైనా నష్టం వస్తే నష్టం వెంటనే అదే సంవత్సరంలో అదే పంట కాలంలో నష్టం ఇచ్చి ఏర్పాటు చేయడం కానీ, రైతు భరోసా ఇస్తాను 13,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధానం కానీ, విత్తనం నుంచి విక్రయం దాకా ఆర్బీకి రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి ఆ విత్తు నుంచి విక్రయం దాకా చేసే కార్యక్రమం కానీ ఇదంతా ఒక సాహసోపేతమైన చర్య. స్థానిక 24వ వార్డు యాగర్లపల్లి సచివాలయంలో బుధవారం సాయంత్రం వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుబోగుల నాగు, 2 టౌన్ కన్వీనర్ కరి భాస్కర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందజేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు ఇన్ఛార్జ్ యజ్జల రాంబాబు, దత్తు కృష్ణ, మారిశెట్టి రమణ, కర్ణాటి కన్నయ్య, బొద్దాని శ్రీనివాస్, డి లీలావతి, పట్నాల గణపతి, చామన సూర్యచంద్రరావు, అశోక్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఇంతకు ముందులాగా ఎండలో వానలో చలిగాల్లో పడిగాపులు లేకుండా మన ఇంటికి చదువు అంతా మన పిల్లలు మనకు అందింది కదమ్మా. ఉండాలి అంటే ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల స్పందన ఎలాగుంది, మనమే మళ్ళీ రాజకీయాల్లో మనమే ఎందుకు నిలబడాలి, మనమే ఎందుకు నెక్కించాలనే కార్యక్రమం సమీక్ష సమావేశం పెట్టడం జరిగింది. ఆ రోజున ఆయన చెప్పినట్టుగా కూడా మనం ఏవైతే హామీలు ఇచ్చాం హామీలు 100% నెరవేర్చాం. ఇవాళ మీ ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో స్పందన ఏంటి, మనం ఏమన్నా చేశామా లేదా, చేస్తేనే మనకు ఓటేయమండి, లేకపోతే మనకు ఓటేయక్కర్లేదు అనే దమ్మున్న ధైర్యం ఉన్న చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పేద ప్రజలకి మనం ఏం చేయాలి, పూర్తి న్యాయం చేయాలి. వాళ్ళు ఏ కోసైనా దేనికి ఇబ్బంది పడకూడదు. అందులో అక్కా చెల్లెమ్మలు ఏ ఇబ్బంది, ఓ డోక్రా గ్రూపులో కానీ, పిల్లలు చదివించట్లో కానీ, ఇతర ఆరోగ్య విషయాల్లో ఏ విషయాల్లో కూడా బాధపడగా అన్ని ప్రభుత్వమే భరించేలాగా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఆ సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్లు అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా అందరికీ న్యాయం చేస్తున్నాం అని చెప్పడం జరిగింది, అలాగే నడిపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో మధ్య దిగువ తరగతి సోదరీమణుల పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ కుటుంబాలు ముందుకెళ్తాయి అనే ఒక ఆలోచన చేసి ప్రజల్లోకి వచ్చి నవరత్నాలు అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకుని మీ ముందుకు రావటం జరిగింది. ఎంతో గౌరవంతో ఆయన మీద అభిమానంతో మీరందరూ కూడా 151 నియోజకవర్గాల్లో మీ యొక్క ఓటుతో ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని అవనండి, ఇక్కడ కుట్శశేఖర్ గారిని అవనండి, మీ యొక్క ఓటుతో ఆశీర్వదించి పంపించడం జరిగింది. మీరిచ్చినటువంటి ఓటుతో అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పకుండా, ఇచ్చిన మాట పొల్లుపోకుండా, ఇవ్వని మాటలు కూడా కార్యక్రమంగా రూపొందించుకుని ముందుకు సాగుతూ ఇవాళ ఎన్నో కార్యక్రమాలు రూపొందించి ప్రతి ఇంటికి అందే విధంగా అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను స్థాపించి సచివాలయాల ద్వారా అధికారం సంక్షేమం మీ ఇళ్ల దగ్గరికి పేదరికాన్ని నిర్మూలించాలని, ప్రజల వద్దకు పాలన తీసుకురావాలని, ఇది భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆశయాల మేరకు, కోరిక మేరకు
ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ దగ్గరికి ప్రజల పాలన తీసుకొచ్చారు. ఇప్పుడు ఈరోజు పరిపాలన పేదవాళ్ళతోనే జరుగుతుంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ఇచ్చారు ఆయన. అలాగే మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అలాగే స్త్రీలకి 50% ఉద్యోగాలు ఏంటి, అలాగే రాజకీయ పరంగా ఏంటి, పదవులు ఏంటి, ప్రతి ఒక్కరికి సమానత్వం ఇచ్చారు. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలే. ఏ రాష్ట్ర ప్రధానమంత్రి కూడా చేయలే. మనకి నిజమైన నాయకుడు కావాలి. ఎవరైతే పేదవాడు భుజం దాడతాడో ఆడు నిజమైన నాయకుడు. స్థానిక కొబ్బరి తోటలో మంగళవారం రాత్రి జాయ్ డయాగ్నోస్టిక్ అధినేత మల్లెపూడి జాయ్బాబు ఆధ్వర్యంలో 27వ క్రిస్మస్ ఆరాధన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ వైస్ చైర్మన్ యగ్గిన నాగబాబు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మార్నేడి బాబ్జీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తింటకుర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఎం జయబాబు ప్రార్థన సందేశం ఇచ్చారు. అనంతరం వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేశారు. క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన మల్లెపూడి జాయ్బాబును ముఖ్య అతిథులు అభినందించారు. చప్పట్లు కొడుతూ ఈ సమయంలో తన అనారోగ్యం దృష్ట్యా భగవంతుని కోరుకున్నాడో ఆ కోరిక తీర్చే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రభువుని తలుచుకుంటూ క్రిస్మస్ వేడుకల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అంటే ఎంతోమంది పేదవారికి సహాయపడే విధంగా అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇతర కార్యక్రమాలన్నీ చేపట్టడం, అలాగే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి ఇక్కడ ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ మతం చెప్పినా, ఏ భగవంతుడు చెప్పినా కొన్ని గ్రంథాల ద్వారా మనం సమాజంలో ఎలా బ్రతకాలి అనేది ఆ గ్రంథాల ద్వారా మనకి తెలియపరచడం జరిగింది. దాన్నే మనం బైబిల్ ద్వారా, మన పాస్టర్స్ ద్వారా ప్రతిరోజు వాక్యం పేరుతో కానీ, బైబిల్ చదవడంలో కానీ మనం నిరంతరం కూడా వారు మనకు ప్రబోధించడం జరుగుతుంది. ఒక సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు పండుగ జరిపే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగే. మరి జాయ్బాబు గారు వృత్తిరీత్యా ఈ ఏరియాకు వచ్చి నాకు ఏదో ఈ వ్యాపారంలో పొలం సంపాదించినా 10 మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది ఆ రోజుల్లో. దాన్ని ఈరోజు వరకు కూడా అంటే ఒక నోటితో హ్యాపీ క్రిస్మస్ అని చెప్పే సింపుల్గా కాకుండా పండగని కేక్ కట్ చేసి 10 మంది పిల్లలు పెట్టాలని ఈ కార్యక్రమం ఇలా ఏర్పాటు చేసి 10 మంది పెద్దలతో ఈయన చేసే కార్యక్రమం దేవుని కార్యక్రమం ప్రజలు తెలియాలన్న ఆలోచనతో ఆయన పెద్దలను పిలుచుకుని, ప్రముఖులను పిలుచుకుని ఇలా మనందరికీ భోజనాలు పెట్టి మా చక్కటి ఆలోచనతో చేసిన విధానం ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననము ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి అనేక అంశాలలో మొదటి అంశం ఏంటంటే, ప్రపంచానికి సంబంధించిన చరిత్రను ప్రభావితం చేయగలిగింది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననం. ఎట్లా అనంటే గమనించండి, ఈరోజు ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి క్రీస్తుకు పూర్వము, క్రీస్తు తర్వాత వచ్చింది క్రీస్తు శకము
అని పిలుస్తారు. చదువుకున్న వారు కానీ కాస్త విజ్ఞత కలిగిన వారు ఆలోచిస్తే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. ఇప్పుడు మీరు గమనించాలి, ఇంకా కాస్త ఈ చదువు కోసం కొంత లోపలికి వెళ్తే బిఫోర్ క్రైస్ట్ బీసీ అని పిలుస్తాం, ఆఫ్టర్ క్రైస్ట్ ఏడి అని పిలుస్తాం. ఏడి అనే మాటకు అర్థము లాటిన్ భాషలో యానో డామిని, యానో డొమినియో అనే అర్థం. 26 సంవత్సరాల కిందట నాకు జరిగిన సంఘటన బట్టి నేను ఈ ముక్కున్నాను. అయితే ఈ మధ్య నేను ఉండవలసిన పరిస్థితి కాదండి. చెప్పాలంటే 26 సంవత్సరాల కింద నేను చనిపోవాలి. ఆ చనిపోయే పరిస్థితుల్లోనే దేవుడు నన్ను కాపాడాడు. ఆ రోజు చనిపోయే పరిస్థితులు అనుకున్నాను అనమాట. దేవుడు ఇప్పుడు నేను చనిపోతే నా వల్ల నీకు ఏంటి ఉపయోగం, నన్ను బతికిస్తే పేదలకు సహాయం చేసుకుంటూ నీ సేవ చేసుకుంటూ బతుకుతాను అని చెప్పి ఆ రోజు నేను చనిపోయే పరిస్థితుల్లో నేను మొక్కున్నానండి. దేవుడి దగ్గర నేను మొక్కున్నాను. ఆ మొక్కున్న సమయంలో అప్పుడు నా తల్లి వచ్చి నాకు కొబ్బరి నూనె రాసి గొంతుకులో పోసి ప్రార్థన చేసింది. అప్పుడు నా గొంతు దిగింది. అప్పుడు నా ఊపిరి వచ్చిందన్నమాట. అప్పుడు డాక్టర్ చూసి బీపీ పెరిగింది, పర్లేదు, పల్స్ కూడా బాగుందని చెప్పని. అయోధ్య రామమందిర అక్షింతలు మంగళవారం సాయంత్రం స్థానిక నందిబొమ్మ రామాలయానికి చేరుకున్నాయి. బీజేపీ నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, ఎం సురేష్ రెడ్డి, కోట రాంబాబు, వన్నెంరెడ్డి నవీన్ తదితరులు ఈ అక్షింతలు తీసుకొచ్చారు. వీటిని రామాలయ కమిటీ తరపున ఎన్వి సత్యనారాయణ తదితరులు శ్రీరాముని పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ జనవరి 2వ తేదీ నుంచి ఈ అక్షింతలు ప్రతి ఇంటికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు మనందరం చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. వేల సంవత్సరాల క్రితం నుంచి అనేక తరాలు శ్రీరామునికి అయోధ్యలో గుడి ఎప్పుడు కడతారని చెప్పి వారందరూ ఎంతో ఎదురు చూశారు. కానీ మన తరంలో అయోధ్య రామునికి గుడి నిర్మాణం అవుతుంది. గుడి రామాలయం కడతారా లేదా అనేక తరాలు మరణించడం జరిగింది. కానీ మన అదృష్టవశాత్తు మనం బ్రతికి ఉండగా, మనం జీవించి ఉండగా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తికి ఒక భవ్యమైన మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆ సందర్భంగా శ్రీరామునికి పూజించే ఆ పవిత్ర అక్షతల్ని దేశవ్యాప్తంగా ప్రతి హిందూ ఇంటికి చేరాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి హిందూకి అందాలని చెప్పి భావించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఈ అక్షింతలను దేశవ్యాప్తంగా పంపడం జరిగింది. ఆ సందర్భంలో మన తాడేపల్లిగూడెంలోని శ్రీ నందిబొమ్మ సెంటర్లోని శ్రీ విఘ్నేశ్వర కోదండ రామాలయంకి ఈరోజు ఇక్కడ వీరు కమిటీ సభ్యులు అక్షతలను అందుకోవడం జరిగింది. మనందరం కూడా చాలా పవిత్రంగా ఉండి మన దేవాలయాల్లో మనం ఆ సమయంలో మనం అంతా భజన చేసి మనం దీపాలు వెలిగించాలని కూడా రామజన్మభూమి తీర్థక్షేత్ర వారు తెలియపరచడం జరిగింది. మరిన్ని వివరాలు మీకు త్వరలో వాటి గురించి పూర్తిగా తెలియచేయబడతాయి. రోజున తాడేపల్లి పట్టణం విఘ్నేశ్వర రామాలయం అంటే నందిబొమ్మ సెంటర్లోని రామాలయంలో మరి శ్రీరాముని అక్షతలు అయోధ్య నుంచి రావడం జరిగింది. దాన్ని ఈ కమిటీ వారు ఎన్వి గారు మరి మొదలవారు మహారాజులందరూ అందరూ కూడా రిసీవ్ చేసుకుని మహిళా మండలం అందరూ పెద్ద ఊరేగింపుగా మరి జై శ్రీరాము నినాదాలతో ఈ అక్షంతలని ఆ గుడిలో పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి మరి 1వ తారీఖు నుంచి జనవరి 1 నుంచి వారం రోజుల పాటు ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా ఈ అక్షంతలని హిందూ భక్తులు హిందువులకి అందరికీ కూడా అక్షంతలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. వాటిని పవిత్రంగా పూజా మందిరంలో ఉంచుకొని 22వ తారీఖున మరి అయోధ్య రామాలయం వారు నిర్దేశించినట్లుగా ఆచరించి అక్షంతలు వాళ్ళ శిరస్సు మీద వహించవద్దని కోరుతున్నాను. రామచంద్ర ప్రభు జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిర నిర్మాణం
నిర్మాణం ప్రతి భారతీయుడు అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి హిందువు యొక్క సహకారంతో జరుగుతున్న ఈ రామ జన్మభూమిలోని రామ మందిర నిర్మాణాన్ని ఈ రోజున జరుగుతుంది. అలాగే 22వ తారీఖున అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి గుడి ఓపెనింగ్ రోజున కార్యక్రమానికి ప్రతి ఇంటి అయోధ్యలో నుంచి వచ్చిన అక్షంతలను ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజున తాడేపల్లిగూడెం నడిబొడ్డున ఉన్న నందిబొమ్మ సెంటర్ దగ్గర ఉన్న రామాలయంలోని అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని అక్కడ భద్రపరిచి 1వ తారీఖున జనవరి 1వ తారీఖున ప్రతి ఇంటింటికి ప్రతి వార్డులో కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ అక్షంతల్ని ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమాన్ని రామభక్తులు అందరూ కూడా అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీ విఘ్నేశ్వర రామాలయానికి మనకి ఈరోజు ఎన్బి గారి ద్వారా మనకు అయోధ్య నుంచి బాలరాముని అక్షింతలు మనకు వచ్చినాయి. మనం ఈ తరంలో ఇలా ఉండడానికి మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నామండి. ఆ అదృష్టం మనకు ఆ రాముడు కల్పించినందుకు రాముడికి అనంతకోటి కృతజ్ఞతలు. అలాగే మేము ప్రతి శనివారం ఇక్కడ పారాయణం చేస్తామండి ఆడవాళ్ళందరం కలిసి. మా అందరికీ కూడా ఈరోజు ఎన్బి గారి ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ శ్రీరాముల వారికి మేము చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో గురువారం ఉదయం 9:09 శ్రీ వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమవుతాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు ఈ ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆయన కోరారు. సరే అయితే చూడ రేపటి రోజున 21వ తారీఖు ఈ ముక్కోటి మహోత్సవాలు యథావిధిగా ప్రతి సంవత్సరం జరిగినట్టుగా రేపు కలశ స్థాపన 21వ తారీఖే 9:09 ఈ కలశ స్థాపన ముక్కోటి ఉత్సవాల తాలూకు జరుగుతుంది. అభిషేకాలు అన్ని నదుల నుంచి సముద్రాల నుంచి మానసరోవర్ నుంచి జలాలతోటి ఆంజనేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఫలాలతోటి అభిషేకం కూడా స్వామివారికి జరుగుతాయి. సూర్య నమస్కారాలు, నవగ్రహారాధనలు అన్ని రకాలుగా కూడా మరి ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అది అయిన అనంతరం 22వ తారీఖున స్వామివారికి శ్రీరామచంద్రుల వారికి చామంతి పూల 1,00,000 చామంతి పూలతోటి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1,00,000 తులసి దళాలతోటి ఈ కార్యక్రమ పూజలు 20వ తారీఖున జరుగుతాయి. అలాగే 21వ తారీఖున ముక్కోటి, 23వ తారీఖున మరి వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి ఆ వైకుంఠం దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం. ఎందుకంటే ఇప్పుడు మనం నిర్మిస్తున్న ఆలయం తిరుమల తిరుపతిలో ఏదైతే ముక్కోటి ఏకాదశి రోజున ప్రత్యేకమైన ఉత్తర ద్వార దర్శనం ఏదైతే జరుగుతుందో అదే రీతిలో ఆంజనేయ స్వామి వారికి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వారం దర్శనం కూడా కొంచెం నూతన ఆలయంలో ఏర్పాటు చేశాం. అదే రోజున 1,00,000 తమలపాకులతోటి ఆంజనేయ స్వామి వారికి 1,00,000 నామాలతోటి ఈ తమలపాకులతోటి పూజలు జరుగుతాయి. అనంతరం 24వ తారీఖు ఉదయం మేలుకొలుపులు అయిన తర్వాత సీతారాముల కళ్యాణం 24వ తారీఖు ఉదయం జరుగుతుంది. కళ్యాణానంతరం అన్నప్రసాద వితరణ పెద్ద ఎత్తున జరపడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా వేలాదిగా పాల్గొని స్వామివారి దర్శనం అలాగే స్వామివారి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలని
నేను అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే 25వ తారీఖు ఈ కార్యక్రమం అయిన తర్వాత 24వ తారీఖు సాయంత్రం శ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు ప్రవచన కార్యక్రమం మన యొక్క కళ్యాణ మండపం శ్రీ కొట్టు వెంకటేశ్వర సరస్వతి దంపతుల యొక్క కళ్యాణ మండపంలో చక్రవర్తి గారి ప్రవచన కార్యక్రమం కూడా ఆ రోజు సాయంత్రం జరుగుతుంది. 24వ తారీఖున డ్యాన్స్ ప్రోగ్రాములు, భరతనాట్యం, కూచిపూడికి సంబంధించి, అలాగే 25వ తారీఖున స్వామివారికి ఊరేగింపు జరుగుతుంది. ఈ 25వ తారీఖున స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో ఊరేగింపు కార్యక్రమానికి ముందు శ్రీరామచంద్రుల వారికి సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమం కూడా చాలా విశేషంగా జరుగుతుంది. ఇది ఈ సామ్రాజ్య పట్టాభిషేకం అన్నది మరి ఎక్కడో కానీ జరపలేని పరిస్థితి. అటువంటి మహత్తరమైన శ్రీరామచంద్రుడి వారికి, సీతారామచంద్రుడి వారికి సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం కూడా మరి ఆ ఉదయం 7 గంటల నుంచే 6:30 గంటల నుంచే ప్రారంభమై మరి దగ్గర 7 గంటల నుంచి ప్రారంభమైతే 11 గంటల వరకు కూడా ఆ సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొంది తరించాలని ఆహ్వానిస్తున్నాను. పడాల వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మంగళవారం రాత్రి టీటీడీ సమరసత సేవా ఫౌండేషన్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణం వైభవంగా జరిగింది. టీటీడీ దేవస్థాన ఆస్థాన పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా ఈ వేడుక నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువనేత కొట్టు విశాల్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వైసీపీ నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీనివాస కళ్యాణం మాకు ఈ అవకాశం రావడానికి కారణం, మేము మా గ్రామంలో సమరసమత ఫౌండేషన్ వారి ద్వారా హరిజనవేడలో ఈ యొక్క రామాలయం, సీతారామచంద్రస్వామి రామాలయం నిర్మించడం జరిగింది. ఆ ఆలయం నిర్మించిన సందర్భంగా మాకు ఈ రోజున పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి మా గ్రామం వచ్చి కళ్యాణం చేసుకోవడం జరిగింది. ఈ కళ్యాణం కూడా చక్కగా మన వృత్తికులందరూ కూడా ఎంతో చక్కగా చేసి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో తృప్తిపరిచి కార్యక్రమం చేసినారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కోలాడ సమాజం వారు కానివ్వండి, బయట వారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా బయట సమాజాలు అందరికీ కూడా కోలాడ సమాజాలు, అరే శ్రీనివాస సమాజాలే, అలాగే సేవ చేసుకునే మాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సమరసమత ఫౌండేషన్ ద్వారా కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. అలాగే గూడెను కూడా పెద్ద వారు అందరూ కూడా మాకు ఎంతో సహకారం అందించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కళ్యాణోత్సవాలు నిర్వహించబడ్డాయి. ఈ 16వ తేదీ పాలకొల్లులో, 17వ తేదీ కట్టుబాడుల్లో, 18వ తేదీ దుబా గ్రామంలో, 19వ తేదీ పడాల గ్రామంలో ఈ 4 కళ్యాణోత్సవాలు సంయుక్త కళ్యాణోత్సవ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో, సమరస సేవా ఫౌండేషన్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో వారి యొక్క నిర్వహణలో నిర్వహించబడ్డాయి. ఈరోజు 4 కళ్యాణాలు పూర్తి అయ్యాయి. ఈ కళ్యాణోత్సవాల్లో స్వామివారిని చాలా దూరం నుంచి వచ్చి భక్తులు సేవించుకోవడానికి, కళ్యాణోత్సవం చూడడానికి కానీ అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. టికెట్లు చేయించుకోవడం, మరి ఇక్కడి నుంచి ప్రయాణ వస్తువులు చాలా ఇబ్బందిగా పడుతున్నారని దేవస్థానం సంకల్పించి ఈ యొక్క కళ్యాణోత్సవాలని ప్రజలందరూ ఎక్కువ మొత్తంలో దర్శించుకోవడానికి వీలుగా ఈ కళ్యాణోత్సవాలని బయటకు వచ్చి ప్రతి నెల
ప్రతి జిల్లాలో లోపల పల్లెటూరు గ్రామాల్లో కళ్యాణోత్సవాలు చేయిస్తున్నాము. ఈ కళ్యాణోత్సవ ప్రాజెక్టు వారు మొత్తం ప్రతి నెల చేసేటట్టుగా సంకల్పం చేయించుకుంటున్నారు. తాడేపల్లిగూడెం ఏపీ నీట్కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఇంధన పరిరక్షణ అవార్డు దక్కింది. ఈ మేరకు బుధవారం విజయవాడలో ఏపీ జెన్కో ఎండి చక్రధర్ బాబు చేతుల మీదుగా నిట్ ఆచార్యులు వి సందీప్, టి రమేష్లు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎం ప్రమోద్ పడోలే, రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి, డీన్ జయరాం వెంకటేశ్వరరావులు హర్షం వ్యక్తం చేశారు. భీమడోలు మండలం గుండుగొలనులో మంగళవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, పార్టీ అధ్యక్షులు రావిపాటి సత్య శ్రీనివాస్, సర్పంచ్ కుర్మా లక్ష్మి, ఉప సర్పంచ్ ముందుండి సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన 3 ఇస్తారు. ఈ 18,000 ఈ 2 వచ్చే నెలలో వస్తాయి. చేపిస్తాను అలాగే ఇస్తాను. కర్తలు వేసాను. లోన్ కూడా శాంక్షన్ చెప్తాం. 5,30,000 ఎప్పుడు చెప్తామమ్మా? ఏదైనా చెప్తామంటే అమ్మ డబ్బులు వస్తామా? మోహన్ ఆటో డబ్బులు ఇన్ని వస్తాయి. జనానికి డాక్టర్ కూడా సేమ్ అంతే వచ్చే నెలలో వస్తాయి. 5 లాస్ట్లో 5 గారు డాక్టర్ కూడా వస్తుంది. మీకు వచ్చే నెల 750 వచ్చే నెల 3,000 రౌండ్లో. డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాలతో స్థానిక టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఈ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగంగా ఉండేలా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ రోడ్డు నిర్మాణం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లయన్స్ డైమండ్స్ ద్వారా వానరాలకు ఆహారం అందించడం స్ఫూర్తిదాయకమని జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజు అన్నారు. డైమండ్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి చంటి ఆధ్వర్యంలో బుధవారం వెంకటరమణగూడెంలోని వానరాలకు ఆహారం అందించారు. చెన్నారెడ్డి సతీష్ పుట్టినరోజు సందర్భంగా సెక్రటరీ మధుకూరి మెహర్ ప్రసాద్ సౌజన్యంతో వానరాలకు పళ్ళు, డ్రై ఫ్రూట్స్, మంచినీరు, పప్పులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ హేమసుందర్, డాక్టర్ కమల, సిహెచ్ సతీష్, వెజ్జు రవికాంత్, అనూష, పవన్ తదితరులు పాల్గొన్నారు. డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈ వెంకటరమణగూడెం ఫారెస్ట్లో మంకీ జోన్లో ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మంకీస్కి ఫుడ్ ఫీడ్ చేయడం జరిగింది. లయన్ చెన్నారెడ్డి సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 2 కిలోమీటర్ల మేరకు ఇక్కడ ఉన్నటువంటి వానరాలకి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ఫుడ్ ఫీడింగ్, వాటర్ ఫీడింగ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రోజున డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా అందరి తరఫున సతీష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా అందరి తరఫున మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాం. స్థానిక పాతూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద షష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం రాత్రి వేదవతి భగవతి రాణిచే శ్రీకృష్ణ రామభారం హరికథా గానం జరిగింది. సరస్వతుల హనుమంతులరావు, పి గోపాలరావులు వాయిద్య సహకారం అందించారు. ఆలయ ధర్మకర్త కరి సీతారామయ్య, కరి ప్రభాకర్ బాలాజీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
నీవు నిర్మల యశమంది తుచ్చముకు రాజ్య సుఖములను ఆశ చెంది దాయాదుల హతమార్చుతావటయ్యా. నెత్తురు కూడు దిగావ ధర్మానందన బంధుకోటి దిగడార్చి నెత్తురు కూడు దీనుట కన్నా బంధుకోటి దిగడార్చి నెత్తురు కూడు దీనుట. సీఎం జగన్ ఎంతో దూరదృష్టితో వైఎస్ఆర్ బీమా ప్రవేశపెట్టారని ఎండోమెంట్ సీజీఎఫ్ కమిటీ సభ్యులు కరి భాస్కర్రావు అన్నారు. స్థానిక 12వ వార్డులో ప్రమాదవశాత్తు మృతి చెందిన కోటిపల్లి ధర్మారెడ్డి కుటుంబానికి బుధవారం 5 లక్షల వైఎస్ఆర్ బీమా అందజేశారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ చామన సూర్యచంద్రరావు, శ్రావణి, కోడే శ్రీనివాస్, ఆరుమిల్లి రవి తదితరులు పాల్గొన్నారు. 12వ వార్డులో కోటిపల్లి ధర్మారెడ్డి గారు జూలై నెలలో యాక్సిడెంటల్గా ఆయన చనిపోవడం జరిగింది. ఆయన మరణానికి మేము తీవ్ర సంతాపం తెలియజేయడం జరిగింది. ఈవేళ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినట్టు వైఎస్ఆర్ బీమా పథకం ఎంతో గుర్తింపు పొంది ప్రజలకు ఎంతో న్యాయం చేసేటటువంటి పథకం చేపట్టడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా 18 నుంచి 50 సంవత్సరాల్లో న్యాచురల్గా చనిపోతే ₹1,00,000 ఇచ్చేటట్టుగాను, అలాగే 18 నుంచి 70 సంవత్సరాల్లో యాక్సిడెంట్గా చనిపోతే 5 లక్షలు ఇచ్చేటటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ ఈ కోటిపల్లి ధర్మారెడ్డి గారు ఇంటి యజమాని ఆయన చనిపోవడంతో ఈ ఒక కుటుంబం అనాథ పాలైపోయి దిక్కుతోసిన పరిస్థితి. ఎంతో దూరదృష్టితో ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ కుటుంబానికి ₹5 లక్షల వేళ అకౌంట్లో పడటం జరిగింది. ఇదంతో ఉదారతతో చేస్తున్నటువంటి కార్యక్రమం. కోటిపల్లి ధర్మారెడ్డి గారు యాక్సిడెంట్లో మరణించడం వల్ల వారికి ఈ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరిగింది. మరి దీనికి అందరికీ ముఖ్యమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. సమాజం నిర్మించాలి. మన సమాజంలో అట్టడి నిండిపోయిన ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రజలందరూ కూడా చేయూతనివ్వాలని రకరకాల లబ్ధి కార్యక్రమాల ద్వారా మా యొక్క సమాజంలో ఆర్థికంగా పరిపుష్టిని చేకూర్చాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే మరి ఈ యజమాని అకాల మరణం చెందడం వల్ల ఆ కుటుంబం మరి ఏ విధమైన కష్టాలు పాలవకూడదనేటువంటి దూరదృష్టితోటి ఇటువంటి ఇన్సూరెన్స్ పాలసీని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనం స్థానికంగా చూసినట్లయితే మన ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పొట్టి సత్యనారాయణ గారు కూడా మరి ముఖ్యమంత్రి గారి యొక్క అడుగుజాడలో నడుస్తూ ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా చక్కగా మరి మన ప్రజలకు తీసుకెళ్తూ మన తాడేపల్లిగూడ ప్రజలకి మరి అందరికీ కూడా కళ్ళలో నాలుగులాగా ఉంటుంది. పొట్టి సత్యనారాయణ గారు కూడా ధన్యవాదాలండి. ఇలాగా జూలై 8వ తారీఖున మా ఆయన గారు యాక్సిడెంట్లో మరణించారండి. నాకు మా వాలంటీర్ల సహాయంతో నాకు 5 లక్షల బీమా అందేటట్టు చేశారండి. మా వాలంటీర్లు చాలా కృషి చేశారండి. మాకు మా ఎమ్మెల్యే గారు పొట్టి సత్యనారాయణకి మా ధన్యవాదాలండి. అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరీ మా ధన్యవాదాలండి. తాడేపల్లిగూడెంలో అంగన్వాడీల సమ్మె బుధవారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీరు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. కాగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మార్నేడి బాబ్జీ విచ్చేసి అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలబొమ్మల శ్రీనివాస్, డి స్వరూప రాణి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. గత ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ టీచర్లందరికీ నేను వస్తే ఈ విధంగా జీతాలు పెంచుతానని చెప్పి ఆ రోజు చెప్పడంతో వీళ్ళందరూ వీళ్ళే ఓట్లు వేయడంతో కాకుండా వీళ్ళు తెలుసున్న వాళ్ళతో కానీ వీళ్ళ కుటుంబ సభ్యులతో కానీ మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మంచి జరుగుతుంది, మన కుటుంబానికి 4,500 ఎక్స్ట్రా జీతం పెరిగే అవకాశం ఉంది, మీరు అందరూ ఓట్లు వేయని అందరూ కుటుంబ సభ్యులతో సహా ఓటు వేయించడం జరిగింది. ఈ 9 రోజుల నుంచి రాష్ట్రం అంతా చేస్తుంటే ముఖ్యమంత్రి వీళ్ళ గొడవ కనీసం వీళ్ళకి సంబంధించిన మంత్రి గారిని పిలిపించుకుని ఇంకొక సలహాదారుని పిలిపించుకుని ఏం చేస్తే బాగుంటుంది, రేపొద్దున 3 నెలలు ఎలక్షన్ ఉంది, వాళ్ళందరూ మనకి వ్యతిరేకంగా ఓటేస్తారేమో అన్న ఆలోచన కూడా లేకుండా పదవి రానప్పుడు ముఖ్యమంత్రి అవునప్పుడు రోడ్లెక్కి అయ్యా బాబు అక్క తమ్ముడు అన్న తమ్ముడు అని ముద్దునెట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లోకి ఎందుకు రాలేకపోయాడు? నేను అది చేస్తాను మీకు ఇది చేస్తాను అని చెప్పే సత్తా ఉన్నవాడు. అంటే ముఖ్యమంత్రి పదవి అంటే
ప్యాలెస్ లో కూర్చుని బటన్ నొక్కడం కాదు. ముఖ్యమంత్రి పదవి అంటే అది ఒక లైసెన్స్. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి న్యాయం చేయడానికి కానీ, అన్యాయం జరుగుతున్న ప్రజలకి తరపున నిలబడడానికి కానీ అవకాశం ప్రజలు ఇచ్చిన లైసెన్స్ ముఖ్యమంత్రి పదవి అంటే. అంతేగాని ప్యాలెస్ లో కూర్చుని నాకు నచ్చినట్టు పరిపాలిస్తాను, నాకు నచ్చినట్టు చేస్తాను, నాకు నచ్చినట్టే ఉంటానని చెప్పే పరిస్థితి ఈ రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాసి లేదు. కనుక ప్రజలారా గమనించండి, ఇలాంటి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఇంకో పార్టీ కూడా మాయ మాటలు చెప్పే పార్టీలు ఈ 3 నెలలు అమ్మ నాకేంటి ఓటు అని బాగా గుర్తుంచుకోండి. మన మాయ మాటల్లో కానీ, మన ఇంటికి బాగా తెలిసిన ఆయన వచ్చారని కానీ, అయ్యో మొగమాటానికైనా ఓటు వేయాలని కానీ ఆలోచిస్తే మన బతుకులు పూర్తిగా కాలిపోతాయి. ఖచ్చితంగా మీరు మార్పు అంటే ఇప్పుడున్న రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రాన్ని ఏ నాయకుడు కూడా ఈ రాష్ట్రాన్ని మన బాగు చేయడానికి అవకాశం లేదు. ఒక్క ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యొక్క గత ఈ నెల 12వ తారీఖు నుంచి వీళ్ళు నిరాదీక్ష మొదలు పెట్టారండి. అది ఈరోజు 9వ రోజు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మానేటి బాబ్జీ గారు సంఘీభావం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఏదైతే అంగన్వాడీ టీచర్స్ అంటే జనరల్ గా పిల్లల్ని ఇంటికాడ తల్లిదండ్రులు 3వ సంవత్సరంలో స్కూల్ పంపించి నిర్భయంగా ఇంటికాడ ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకంటే వీళ్ళు ఆ పిల్లల్ని అకౌంటబిలిటీగా అలా చూస్తారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు పసిపిల్లల్ని బాగా చూసుకుంటారు. అలాంటి పిల్లలకి వేతనం 11,500 ఇప్పుడు ఇచ్చే వేతనం చాలదు. అలాగే సెలవు దినాల్లో మాకు వేతనం కూడా కట్ చేస్తున్నారు. ఆ సెలవు దినాల్లో వేతనం కూడా మాకు కావాలని చెప్పి ఇలా ప్రధానమైన డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ ని వాళ్ళకి కావాల్సిన వాటిని వాళ్ళకి కష్టపడేదానికి ప్రతిఫలంగా మాత్రం వీళ్ళు అడుగుతున్నారు. ఆ డిమాండ్స్ ని మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్పందించి మరి వారి యొక్క వేజ్ రీజన్ జీతాన్ని పెంచాలని, సెలవు దినాల్లో వాళ్ళకి జీతం కూడా ఇవ్వాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ రోజుకి 9వ రోజు సమ్మెలో ఉన్నాము. మరి నిన్నైతే మేము భిక్షాటన చేసాము. మరి వాటితోటి మేము ఈ రోజు వంట వార్పు కార్యక్రమం అనేది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము పెట్టుకొని ఈ రోజు వంట వార్పు కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి ఇన్ని రోజుల నుండి మేము వీధెక్కి మరి అయ్యా బాబు అనేసి మేము బ్రతిలాడుకుంటున్నా కానీ మరి ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న అంగన్వాడీలు అంటేనే ఆ చిన్నచూపుని విరమించుకొని మాకు కనీస వేతనం తెలంగాణలో ఇచ్చినట్టు ఇవ్వాలనేసి మరి మేము కోరుతున్నాము. మరి తెలంగాణలో గ్రాట్యుటీ అన్నీ కూడా అమల్లో ఉన్నాయి. అదేవిధంగా మాకు కూడా అమలు చేయాలనేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాము. అయ్యా ఒక్కసారి మీరు మా యందు దయించి మా ఎంక చూడండి, మా కష్టాలు చూడండి, మేము పడే ఇబ్బందులు చూడండి. ఇక్కడ ఒంటరి మహిళలు ఉన్నారు, మీరు పోస్ట్ ఇచ్చిందే ఒంటరి మహిళలకి. ఈ రోజు ఒంటరి మహిళ బ్రతకాలి అని అంటే వాళ్ళ పిల్లల్ని పెంచుకోవాలంటే ఈ 11,500 తినడానికి సరిపోవు. వాళ్ళకి ఆరోగ్యశ్రీ కానీ కనీస సంక్షేమ పథకాలు కానీ ఏమీ అమల్లో లేవు. దయచేసి మా యందు దయించి మా బాధను అర్థం చేసుకొని మాకు కడుపు నిండా కూడి పెడతారనేసి మేము ఆశిస్తున్నాము. స్థానిక గణేష్ నగర్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివార్ల పల్లకి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. తొలుత ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారిని గణేష్ నగర్ పురవీధుల్లో ఊరేగించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం కావిడి సేవ జరిగింది. మేళతాళాలతో అత్యంత వైభవంగా జరిగిన ఈ ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కళ్యాణం రామచంద్రరావు, కమిటీ సభ్యులు వి సతీష్, జి శ్రీను, సాయి, సీతారాములు, ఎం నాగేశ్వరరావు, సూర్యచంద్రరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. షష్ఠి మహోత్సవాల సందర్భంగా 3వ రోజు స్వామివారి ఊరేగింపు పల్లకీ సేవ చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ 3 రోజుల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు, అలాగే ప్రతి నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు 3వ రోజు స్వామివారిని తిరువీధుల్లో ఈ 2 కాలనీలో కూడా
తిరుగుతూ పల్లకీలో ఊరేగించుతూ చక్కగా ప్రజలందరికీ కూడా దివ్య దర్శనం జరుగుతుంది. అలాగే దీనితో పాటు మన పూర్వాచారం ఇప్పుడు మర్చిపోయాం జనం అందరూ కూడా. ఏమిటంటే సారే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు ఊరేగింపులో సారే నిర్వహించడం జరిగింది. సారే అందరికీ కూడా మహిళలందరూ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా భక్తులందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే కావిడి సేవ, పల్లకి సేవతో పాటు కావిడి సేవ. ఈ కావిడి సేవ కూడా చాలా అదృష్టం. అది ఇప్పుడు మర్చిపోయాం. కావిడి అనగా మర్చిపోయినటువంటి ఇలాంటి పూర్వాచారాలని తాడేపల్లిగూడెం గణేష్ నగర్లో 1వ వార్డులో నిర్వహించడం జరిగింది. మా ఊర్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉండేది. కానీ యాక్చువల్గా ఈ మధ్యన చాలా అద్భుతంగా ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ గణేష్ నగర్లో ఈ ఆలయాన్ని తీర్చిదిద్ది చక్కగా చాలా అద్భుతంగా దీనికి సేవా కార్యక్రమాలని చాలా చేస్తారు. విపరీతంగా ఈ అనంతకాలంలోనే చాలా మంచి పేరు ప్రఖ్యాతులని దీనికి వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంచుమించుగా అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు కూడా దీంట్లోనే మొత్తం పార్టిసిపేషన్ చేసుకుని ఈ దీంట్లో పాల్గొంటున్నారు. దేవుణ్ణి ఊరేగించడం అంటే మా చిన్నప్పుడు ఎప్పుడో మేము చూసాం, కానీ ఇప్పుడు ఎప్పుడు చూడలేదు. మేము యాక్చువల్గా ఇప్పట్లో మేము ఎవరిని చూడలేదు. ఇదివరకు ఎప్పుడో మా చిన్నప్పుడు ఉన్నప్పుడు దేవుణ్ణి ఊరేగించేవారు అన్నమాట. సో ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఈ కమిటీ మెంబర్స్ అందరూ అద్భుతంగా బీభత్సంగా చాలా చక్కగా ఈ కమిటీ మెంబర్స్ ఆర్గనైజేషన్ చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ దీంట్లో నేను భాగస్వాముడు అయినందుకు చాలా స్థానిక నందిబొమ్మ సెంటర్లోని విఘ్నేశ్వర రామాలయం వద్ద బుధవారం మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టారు. శ్రీరాముల వారికి, సీతమ్మ వారికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామివార్ల వస్త్రాల మీద విష్ణు సహస్రనామము, లక్ష్మీ సహస్రనామం, మహాలక్ష్మి స్తోత్రము, శ్రీరామ రక్షా స్తోత్రము, గోవిందనామాలు, కృష్ణాష్టకము లిఖించారు. అదేవిధంగా హనుమాన్ చాలీసా, మతిరాజా విసంతి, రామానుజ అష్టోత్తర శతనామావళి, భజయతిరాజం లిఖించటం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం ఆలపాటి సత్యనారాయణ సరస్వతి ఇంటి వద్ద నుంచి వస్త్రాలు తీసుకొని శ్రీరామనామ స్మరణ చేసుకుంటూ రామాలయానికి చేరుకొని స్వామివార్లకు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర రామాలయ మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏకాదశి సందర్భంగా స్వామివారి ముఖవిల్లాసముగా స్వామివారికి నూతన వస్త్రాల మీద, అమ్మవారికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి కూడా నూతన వస్త్రాల మీద వాళ్ళ స్తోత్రాలు రాసి స్వామివారికి సమర్పించుకున్నాము. లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టకము, సీతాదేవికి లక్ష్మీ సహస్రనామాలు, లక్ష్మీ అష్టకము, లక్ష్మీ అష్టోత్తర శతనామము, రాముల వారికి విష్ణు సహస్రనామాలు, రామరక్షా స్తోత్రము, గోవిందనామాలు, కృష్ణాష్టకము, లక్ష్మణ స్వామికి, అమ్మవారి రాముల వారికి, సీతాదేవికి ఇలా సమర్పించుకున్నాము. త్రేతాయుగంలో లక్ష్మణస్వామి, ద్వాపరయుగంలో బలరాముడు, ఈ యుగంలో రామానుజాచార్యుల వారు ముగ్గురు ఒకే అవతారము. అందుకని లక్ష్మణ స్వామికి యతిరాజ విసంతి అని చెప్పి స్వామివారిని కీర్తిస్తూ రాశాము. భజరాజయతి అనే స్తోత్రాన్ని కూడా రాశాము. ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా రాసి ఈ రామరక్షా స్తోత్ర గ్రూప్ సభ్యులు, రామాలయం కమిటీ వాళ్ళందరం కలిసి స్వామివారికి సమర్పించుకున్నాము. ముక్కోటి ఏకాదశి సందర్భముగా మహిళలందరూ కలిపి, రామాలయం గ్రూప్ వాళ్ళందరూ కలిపి నూతన వస్త్రముల మీద సీతారాముల వారికి విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు, లక్ష్మీ స్తోత్రము, కృష్ణాష్టకము, గోవిందనామాలు లిఖించి ఆ వస్త్రములను గుళ్ళో భగవంతుడికి ఈ రోజును సమర్పించుకున్నారు. రేపు ముక్కోటి ఏకాదశి రోజున రాముల వారికి లక్షపత్రి పూజ, ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ, కుంకుమ పూజలు జరుగుతాయి. పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ కూడా జరుగుతుంది. విష్ణు సహస్రనామాలు, హనుమాన్ చాలీసా, గోవిందనామాలు కూడా పారాయణ బాగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా ముక్కోటి ఏకాదశి 24వ తారీఖు ఆదివారం నాడు భక్తులందరూ ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. పెంటపాడులో అంగన్వాడీ వర్కర్స్ చేపడుతున్న సమ్మె బుధవారం నాటికి 9వ రోజుకు చేరుకుంది.
దీనిలో భాగంగా శిబిరం వద్ద వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ హెచ్ శ్రీదేవి, వి కనక మహాలక్ష్మి, ఆర్ అనురాధ, సిఐటియు నాయకులు సిరపరపు రంగారావు, చెర్లపుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావు ప్రసంగించారు. పి ప్రసాద్, కండెలి సోమరాజులు తమ మద్దతు తెలియజేశారు. పి దుర్గా, జయలక్ష్మి, నాగమణి, వరలక్ష్మి, గాయత్రి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పిందో ఇప్పుడు కూడా ఏ రకంగా కూడా 9 రోజులు అవుతున్నా ఇప్పుడు కూడా సరళ లేని పరిస్థితి. మరి మంత్రులు గారు చెప్తున్నారు, బొత్స సత్యనారాయణ గారు, మరి ఆర్థిక మంత్రి గారు బొగ్గన రాజేంద్ర గారు చెప్పే మాటలు ఏం చెప్తున్నారు, మరి అంగన్వాడీ సమస్యలు మేము చర్చిస్తున్నామని చెప్తున్నారు. కానీ 9 రోజులు అయినా సరే ఇప్పుడు కూడా ఏ రకంగా కూడా చర్చించే పరిస్థితి కూడా లేదు. అందుచేత అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజున వాళ్ళకిచ్చే జీతం 11,500 రూపాయల జీతానికి ఏ రకంగా జీవనోపాధి గడవాలి, వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకోవాలి, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటుగా అంగన్వాడీ సమ్మెని మరి ఏ రకంగా కూడా మరి విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో ఇతర ఉద్యోగస్తులతోటి తాళాల బద్దలు కొట్టించి మరి మీడియాలో చెప్పే మాట ఏంటంటే మేమేమీ కూడా ప్రభుత్వంగా సెంటర్లో తాళాలు వదలు కొడతలేదని చెప్తున్నారు. మరి ఎందుకు మరి ఈ రోజున మీ ఆదేశాలు లేకుండా, మీ అనుమతి లేకుండా ఈ తాళాల బద్దలు కొట్టడం అవుతుందా? అయితే సిపిఎం పార్టీగా ఈ సమ్మెకి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ న్యాయసమ్మతమైన డిమాండ్స్ అయ్యి గుంతమ్మ కోరికలు కాదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం అమలు చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. ఆళ్ళ జీతం ఎంత? 10,500 రూపాయల జీతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా పెంచింది. ఈయన వచ్చిన తర్వాత 1000 రూపాయలు వేసి 11,500 రూపాయలు ఇస్తున్నాను తీసుకోమని చెప్పి అన్నారు. ఆయన ఇంకో మాట చెప్పారు, పక్కనే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జీతం ఉందో జీతం మీద 1000 రూపాయలు అదనంగా పెంచేస్తామని చెప్పి అన్నారు. ఆవేళ తెలంగాణ రాష్ట్రంలో 13,250 రూపాయల జీతం ఉంది. అయితే ఈయన పెంచాలంటే 1000 రూపాయలు పెంచితే ఈవేళ 14,000 నుంచి 15,000 రూపాయలు జీతం ఇవ్వాలి. అయితే ఇవాళ మేము అడిగేది ఒకటే, ఇవాళ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలకు అనుగుణంగా ఇవాళ రేపు మీరు జీతాలు పెంచాలి. ధరలో పక్కన పెంచుకుంటూ పోతున్నారు, ఓ పక్కన జీతాలు చూస్తే కుదించేస్తున్నారు. మరి అంగన్వాడీ సెంటర్లో పనిచేసే వాళ్ళ బడుగు 15 వర్గాలకు సంబంధించిన మహిళలు పనిచేస్తున్నారు, ఒంటరి మహిళలు పనిచేస్తున్నారు. వాళ్ళు మీరు ఇచ్చే 11,500 రూపాయల జీతంతో ఇవాళ నిత్యావసర వస్తువులే కొంటారా, గ్యాస్ బిల్లే కొంటారా, కరెంట్ ఛార్జీలే పెట్టుకుంటారా? ఇవన్నీ కూడా చాలా బాగా అయిపోయి కూర్చుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఏమీ లేదు. 9వ రోజు సమ్మె అవుతుంది. అది ఇప్పటికి వచ్చి ఏమీ మాకు హామీ కానీ ఏమీ రాలేదు. పక్క రాష్ట్రంలో పోనీ మేమేం అడగట్లే, మన రాష్ట్రంలోనే పెంచమని అడగట్లేదు. మరి సీఎం గారిని పక్క రాష్ట్రంలో ఇచ్చారు, 18,000 ఇస్తున్నారు, జీవో పాస్ అయింది, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏం కాదు. ఇప్పుడు ఒక మనిషి బతకాలంటే, ఒక కుటుంబం బతకాలంటే సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది 26,000 రూపాయలు కనీస వేతనం ఉంటే కానీ ఒక కుటుంబం బతకలేదు అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఏంటి? మీకు తెలియదు ఏముంది? మీకు తెలుసు కదా, నిత్యావసర సరుకులు ధరలు రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ బండ్ రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. పిల్లల్ని చదివించుకుంటామా, సెంటర్లో పెట్టుబడులు పెడతామా? కనీసం పెండింగ్ బిల్లులు బోల్డ్ బిల్లులు ఉండిపోయినాయండి. వాళ్ళు రెంట్ లేరు, ఆ రెంట్లు కూడా మేమే. ఆ డబ్బులు జీతం ఎప్పుడు పడుతుందా అని మేము ఎదురు చూడడం, ఆ ఇంటి యజమానికి ఇచ్చుకోవడం, కరెంటు బిల్లులు కట్టుకోవడం. ఇక మేము ఏం తింటాం, ఏముంటాం? ఒక్కసారి సీఎం గారు ఒక్కసారి గుర్తించండి, మమ్మల్ని మా కష్టాలను గుర్తించండి. ఇందులో 75% మంది ఒంటరి మహిళలు ఉన్నారు. అప్పుడు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. ఒంటరి మహిళలని తెలిసే మాకు ఇచ్చారు, అదే ఇచ్చారు. ఇప్పుడు మాట నిలబెట్టుకోండి. మడం తెప్పను, మాట తప్పను అని మీరు మాకు తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తానన్నారు కదా, అది ఇప్పుడు చేసి చూపించండి. పేముడోలు హైస్కూల్లో బుధవారం మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ఎంఈఓ శ్రీనివాసరావు, హెచ్ఎంబి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు సుధాకర్, వెంకటేశ్వరరావు, పవన్ కుమార్ వ్యవహరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఈక్వలేటర్ ట్రయాంగిల్
1 time, 2 times, 3 times. In one complete rotation, it coincides with the given equilateral triangle for 3 times. So order of the rotation will be 3. And for every one time rotation is like the same as the given equilateral triangle. So degree of the rotation is 120 degrees. Like that for every regular polygons, the order will be the number of sides, and for irregular polygons it will changes. స్థానిక ఏలూరు రోడ్డులో గల శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి ఉదయం నుంచి సాంప్రదాయ రీతిలో పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తుల గోత్రనామాలతో అత్యంత వైభవపేతంగా జరిగాయి. ప్రతి వారం కూడా సుమారు 60 లీటర్ల ఆవుపాలతో అత్యంత వైభవంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా చేయడం జరుగుతోంది. ఏ పని అనుకున్నా వెంటనే జరుగుతోంది కాబట్టి చాలామంది స్వామివారిని అభిషేకాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తున్నారు. అలాగే 3 వారాల్లోనే మా స్వామివారికి వివాహ విషయం కానీ, అలాగే సంతానం లేని వారికి సంతానం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం కానీ, ఎందుకంటే తాడేపల్లి గుడిలో మొట్టమొదటి దేవాలయం మా శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ నెల 30వ తారీఖు శనివారం వచ్చింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క 30వ తారీఖు వచ్చినటువంటి ఈ సంకష్టార చవితిలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఈలి ఆంజనేయులు గారి దేవస్థానం వారి అబ్బాయి ఈలి నాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. స్థానిక జీవిత బీమా సంస్థ ఆవరణలో బుధవారం ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘ అధ్యక్షులు ఎన్ శ్రీనివాసరావు, ఎస్ సత్యనారాయణ, ఎన్ఎస్ శ్రీరామ్, టి నాగేశ్వరరావు, పి ప్రసాద్, గంగాధర్, మహంకాళి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.